లైఫ్ ఒక పెద్ద స్కామ్. మరెలా బ్రతకాలి? పొద్దున్నే లేవగానే ఫోన్ చూస్తావు, ఆ తర్వాత ఆఫీస్ లేదా కాలేజ్, సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ అదే ఫోన్, నిద్ర. అసలు ఇది ఒక లైఫేనా? ఎందుకు ఇదంతా? మనం ఏదో సాధిద్దాం అని పరిగెడుతున్నాం కదా. రేపు పొద్దున మనం చనిపోతే ఈ ప్రపంచానికి ఏమైనా ఫరక్ పడుతుందా? అస్సలు పడదు. నువ్వు ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉదయిస్తాడు, జనం తిరుగుతూనే ఉంటారు. ఈ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? దీన్నే ఫిలాసఫీలో అబ్సర్డిటీ అంటారు. అంటే ఈ ప్రపంచానికి మన మీద ఎలాంటి ప్రేమ లేదు, అసలు మన ఉనికికి ఒక అర్థమే లేదు. ఈ విషయాన్ని ఆల్బర్ట్ క్యాము పచ్చిగా చెప్పాడు. ఈయన మాటలు వింటే పిచ్చెక్కుతుంది, కానీ అదే సమయంలో ఒక వింతైన ఫ్రీడమ్ వస్తుంది. క్యాము ఒక పాత గ్రీకు కథ చెప్తాడు. సిసిఫస్ అనే ఒకడు ఉండేవాడు. అతనికి దేవుళ్ళు ఒక పనిష్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, ఒక పెద్ద బండరాయిని నెట్టుకుంటూ కొండపైకి తీసుకెళ్ళాలి. అది పైకి వెళ్ళగానే మళ్ళీ కిందికి పడిపోతుంది, మళ్ళీ కిందికి వచ్చి దాన్ని పైకి నెట్టాలి. ఇది అనంతం, ఎప్పటికీ ఆగదు. ఈ సిసిఫస్ కథ మన అందరి కథ కూడా. ఒక్కసారి నీ లైఫ్ చూసుకో, నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా. సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి పని చేస్తావు, వీకెండ్ రాగానే అంతా అయిపోతుంది, మళ్ళీ సోమవారం అదే బండరాయి. మన అందరం సిసిఫస్ లాంటి వాళ్ళమే. కానీ ఇక్కడే క్యాము ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఆ సిసిఫస్ ఆ రాయిని నెట్టడంలోనే ఒక కిక్కు వెతుక్కుంటే, ఆ పనిష్మెంట్ని ఒక ఆటలా మార్చుకుంటే, అప్పుడు దేవుళ్ళు ఓడిపోయినట్టే కదా. క్యాము ఒక చోట చాలా డార్క్గా కానీ లాజికల్గా ఒక మాట అంటాడు. నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలా, లేక ఒక కప్పు కాఫీ తాగాలా అని. దీని అర్థం ఏంటో తెలుసా? జీవితం ఎలాగో అర్థం లేనిది, రేపు ఎలాగో చావు తప్పదు. మరి అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి? ఆ చావు ఎలాగో వస్తుంది, ఈలోపు ఒక మంచి కప్పు కాఫీ తాగి ఆ మజాను ఎందుకు అనుభవించకూడదు? నువ్వు ఒక ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నావు అనుకో, కోపం తెచ్చుకొని హారం కొట్టి నీ రక్తం మరిగించుకుంటావా, లేక సర్లేరా లైఫ్ ఎలాగో ఇంతే అని ఒక మంచి సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తావా? చాయిస్ నీది. ప్రపంచం నిన్ను పట్టించుకోదు అని తెలిసినప్పుడు నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి నీకు ఫుల్ లైసెన్స్ దొరికినట్టు. క్యాము దృష్టిలో హీరో అంటే ఎవరో తెలుసా? లైఫ్కి ఎలాంటి అర్థం లేదని తెలుసు కూడా మొండిగా నవ్వుతూ బ్రతికేవాడే అసలైన హీరో. నువ్వు ఫెయిల్ అయ్యావా? పర్లేదు, మళ్ళీ రాయని నెట్టు. నీకు బ్రేకప్ అయిందా? సరే, ఇంకో కాఫీ తాగు. ఈ ప్రపంచం నిన్ను ఏడిపించాలని చూసినప్పుడు నువ్వు పళ్ళు ఇరక్కొట్టి మరీ నవ్వాలి. అదే నువ్విచ్చే తిరుగుబాటు. సో రేపు పొద్దున లేవగానే ఆ బండరాయిని నెట్టడానికి రెడీ అయిపో. కానీ ఈసారి విసుగ్గా కాదు, ఒక చిన్న స్మైల్తో. ఎందుకంటే ఆ రాయి నీది, ఆ కొండ నీది, ఆ నవ్వు కూడా నీది.